నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రధాని మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపు మరియు సీఎం చంద్రబాబు ఆదేశాలతో పొదుపు మంత్రి పాటిస్తున్న పశ్చిమ ఎమ్మెల్యే. ప్రభుత్వం కేటాయించిన అధికారిక ప్రోటోకాల్ వాహనాన్ని పక్కన పెట్టి బ్యాటరీ వాహనంపై పర్యటించిన గణబాబు. అట్టహాసంగా కొత్తపేట నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే బండారు జన్మదిన వేడుకలు. సత్యానందరావు జన్మదినం సందర్భంగా ఆయన బర్త్డే కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన అభిమానులు. బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి జిల్లాలో పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేపట్టిన కాకినాడ జిల్లా కలెక్టర్. తుని మండల ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పాల్గొన్న హరీందర్ ప్రసాద్. దివ్యాంగుల సంక్షేమానికి వారి ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల. పార్టీ కార్యాలయంలో 10 మంది విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం మంజూరు చేసిన స్కూటీలు పంపిణీ చేసిన నెహ్రూ. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ ఆమోదించిన నా దేశం నా బాధ్యత తీర్మానాల స్ఫూర్తితో విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీ గణబాబు ఆదర్శవంతమైన అడుగు వేశారు. పర్యావరణ హిత రవాణాను ప్రజల్లో ప్రోత్సహించేందుకు ఆయన తనకు ప్రభుత్వం కేటాయించిన అధికారిక ప్రోటోకాల్ వాహనాన్ని పక్కన పెట్టి ఈరోజు బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనంపై నియోజకవర్గ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ వారానికి ఒకరోజు నో వెహికల్ డే పాటించాలన్న కేబినెట్ నిర్ణయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించినట్లుగా ప్రజల్లో ముందస్తు అవగాహన కల్పించేందుకు ఈ పర్యటన చేపట్టాను. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడేందుకు ప్రతి ఒక్కరూ ఇంధన వినియోగాన్ని తగ్గించి ఈవీ వాహనాలు సోలార్ ఎనర్జీ వైపు మళ్లాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విప్ హోదాలో ఉండి కూడా కాన్వాయ్ హంగులు పక్కన పెట్టి సాదాసీదాగా బ్యాటరీ వాహనంపై పర్యటించిన ఎమ్మెల్యే గణబాబుని స్థానికులు పర్యావరణ ప్రేమికులు అభినందించారు. కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జన్మదిన వేడుకలు ఈరోజు నియోజకవర్గంలోని 4 మండలాల్లో ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు అభిమానులు సేవా కార్యక్రమాలతో ఎమ్మెల్యే జన్మదినాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అభిమానులు భారీగా పాల్గొని కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం పేద ప్రజలకు చీరలు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చంటి బిడ్డలకు ఉయ్యాలలు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. అలాగే వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఎమ్మెల్యే దీర్ఘాయుష్షు కోరుతూ ప్రార్థనలు చేశారు. అనంతరం అన్న క్యాంటీన్లో ఎమ్మెల్యే పేరు మీద ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆత్రేయపురం మండలం లొల్లలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి యువత పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. ఆలమూరు మండలంలో నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేయగా రావులపాలెంలోని క్యాంప్ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కొత్తపేట తాలూకా రైస్ అసోసియేషన్ అధ్యక్షులు వంటిపల్లి పాపారావు, తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, కూసంపూడి రామకృష్ణంరాజు, ముల్లపూడి భాస్కర్రావు, మెర్ల గోపాలకృష్ణ, సలాది నాగేశ్వరరావు, జక్కంపూడి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. తేజ అశ్విని గారు, వీరికి కోట వెంకటేశ్వరరావు గారు, కరుణ లీలా అమృత గారు ఓబలంక, వారికి గట్టిగా మీ కరచాలనలతో ఓకే ఓకే అన్ని కలిసి ఓకే ఓకే
కాకినాడ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి జిల్లాలో ప్రాంతాలలో సుడిగాలి పర్యటన చేస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు కలెక్టర్ హరీందర్ ప్రసాద్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. కాకినాడ జిల్లా తుని మండల ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులను స్వీకరించారు. వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. పింఛన్లు, ఇళ్ల స్థలాల మంజూరు, భూ రికార్డులు ఆన్లైన్లో నమోదు, రీసర్వే, పంట నష్టం, సీసీ రోడ్లు, డ్రైన్లు, మురుగు కాలువలు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై మొత్తం 165 అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. వీటిపై ఎటువంటి చర్యలు చేపట్టారో వచ్చే వారంలో సమీక్షిస్తామని, అధికారుల సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్తో పాటు స్థానిక అధికారులు, ఎంపీడీఓ మరిడయ్య, ఎంపీపీ బొప్పన రాము అధికారులు పాల్గొన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి, వారి ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జగ్గంపేట శాసనసభ్యులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. గురువారం జగ్గంపేటలోని రావులమ్మ నగర్ టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 10 మంది విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం మంజూరు చేసిన హీరో డెస్టినీ స్కూటీలను ఆయన పంపిణీ చేశారు. జిల్లా టీడీపీ విభిన్న ప్రతిభావంతుల విభాగం అధ్యక్షులు మందపాక అప్పనదొర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు వాహన తాళాలు అందజేశారు. అనంతరం జెండా ఊపి దివ్యాంగుల డ్రైవ్ను లాంఛనంగా ప్రారంభించారు. వాహన విలువ, ఒక్కో స్కూటీ విలువ సుమారు 1,20,000 లబ్ధిదారులకు పేరు పేరున పలకరించి వారి ప్రస్తుత జీవనోపాధి మార్గాల గురించి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగుల సమస్యలను సావధానంగా విన్న ఆయన ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వ లక్ష్యం అదే. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విధి వంచితుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. ఈ స్కూటీలు కేవలం రవాణా సాధనాలు మాత్రమే కాదు, దివ్యాంగుల ఆత్మవిశ్వాసానికి ప్రతీకలని, ఇవి వారు స్వయం ఉపాధి పొందుతూ గౌరవప్రదంగా జీవించడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, కొత్తకొండబాబు, పాండ్రంగి రాంబాబు, వేములకొండ జోగారావు, పీల మహేష్ పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. విధి వంచితులుగా ఉన్నటువంటి దివ్యాంగులకు వారు చేసుకునేటటువంటి వృత్తి ఇక్కడ ఏంటంటే 10 మందికి ఇవాళ ప్రభుత్వం తరపు నుంచి 3 చక్రాల మోటార్ సైకిళ్ళు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటి 1,20,000 ఖర్చు పెట్టారు. చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి బళ్ళు ఇచ్చారు. అయితే ఈ 10 మంది కూడా ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ స్వశక్తి మీద జీవించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళే వాళ్ళ ఆ జీవన విధానాన్ని మరింత పెంపొందించుకోవడానికి, సులభతరంగా ఉండడానికి ఆలోచన చేసి వాళ్ళ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి పథకంలో ఈ పథకం అని చెప్పి చెప్పక తప్పదు. చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచన చేసి ఇవాళ వీళ్ళకి 3 చక్ర వాహనాలు ఇవ్వడం, ఇందులో
నేను ప్రతి మనిషిని కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులను అడిగితే నాకు చాలా ఆనందం అనిపించింది. వాళ్ళ దివ్యాంగులైనా సరే నేను కిరాణా కొట్టు పెట్టుకుని బతుకుతున్నానని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేను ఉద్యోగం చేస్తున్నాను, ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇలాగే రకరకాల ఎవరి కాళ్ళ జీవనోపాధిని ఎంచుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేనటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నిలబెట్టుకుని పోషించుకుంటున్నటువంటి పరిస్థితి నేను చాలా అభినందించదగ్గ విషయం. వీళ్ళకి ఇంకా మంచి ప్రోత్సాహాలు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం అదే వైపు ఆలోచన చేయడం కూడా జరుగుతుంది. ఇవాళ మన 3 మండలాలకి కలిపి 10 వెహికల్స్ ఇవ్వడం జరిగింది. కిర్లంపూడి, గండేపల్లి, జగ్గంపేటకి. భోగవరం మండలానికి కూడా ఒక 3 వెహికల్స్ పాస్ అయ్యి వచ్చాయి. అవి కూడా 3 వెహికల్స్ అక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది. కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. 50 రోజుల కాలానికి 3,24,82,615 బంగారం, 73 గ్రాముల వెండి, 1 కేజీ 544 గ్రాములు పలు దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ నోట్లు, అలాగే క్షేత్రపాలకుడు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి హుండీ ఆదాయం 2,44,000 ఆదాయం వచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధర్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి ఖ్యాతి దశ దిశలా వ్యాపించడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడంతో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు, పర్యవేక్షణ అధికారిగా కోనసీమ జిల్లా ఏసీవి సత్యనారాయణ, తనిఖీ అధికారి పివి కామేశ్వరరావు తదితరులు ఉన్నారు. సంచిలో వేరే సంచి అదే బయటికి
ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో చేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున కుండీలు తెరవగా 50 రోజులకు గాను రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది. 3,24,82,615 రూపాయలు. మెయిన్ హుండీ ద్వారా 2,44,76,932. అన్నదానం హుండీ ద్వారా 80,05,683 రూపాయలు. వెరసి మొత్తం 3,24,82,615 రూపాయలు కరెన్సీగా రావడం జరిగింది. అలాగే 14 దేశాల నుంచి 51 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినాయి. బంగారం 73 గ్రాములు, వెండి 1 కేజీ 544 గ్రాములు రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మరి కోనసీమ జిల్లా ఏసీ గారు అయిన వి సత్యనారాయణ గారు, అలాగే ఎం సత్యనారాయణ, కామేశ్వరరావు, తనిఖీదారు వారు ఎస్టీపీ శ్రీనివాస్, అర్చక స్వాములు, ధర్మకర్తలు, పత్రికా విలేకరులు, బ్యాంక్ సిబ్బంది, అలాగే మన సేవకులు, వీరందరూ గ్రామస్తులు, భక్తుల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం జరిపించడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో రింగ్ రోడ్లో మామిడి పండ్లు అమ్ముకునే వ్యాపారులను అక్కడి నుంచి ఖాళీ చేయించి మా పొట్ట కొడుతున్నారని మామిడికాయల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్ ముగిసే వరకు తమను అదే ప్రాంతంలో వ్యాపారం చేసుకునేందుకు అనుమతించాలని వారు అధికారులను కోరుతున్నారు. మామిడి పండ్ల సీజన్ కేవలం 1 నెల మాత్రమే ఉంటుందని, ఈ సమయంలో తమను ఖాళీ చేయించడం వల్ల భారీగా నష్టపోతామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై అసహనం, కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు, మున్సిపల్ అధికారులు తమ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని, మానవత్వంతో ఆలోచించడం లేదని నిరసనకారులు మండిపడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి లోకేష్ ఈ విషయంలో జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తూ నినాదాలు చేశారు. అవకాశం కల్పించాలి. మా బతుకు తెరువు కోసం మామిడికాయలు అమ్ముకునే అవకాశం కల్పించాలి. మా పొట్ట కూటి 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 కోసం మామిడికాయలు అమ్ముకునే అవకాశం కల్పించాలి. హైవే, పోలీస్, మున్సిపల్ అధికారుల వేధింపులు ఆపాలి. హైవే శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ బుధవారం శ్రీకాకుళం రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్లో స్వచ్ఛంద రక్తదానం చేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులైన గురూజీ ప్రపంచవ్యాప్తంగా మానవతా విలువలు, ఆధ్యాత్మిక చైతన్యం, సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమాజంలో ప్రేమ, శాంతి, సేవాభావం పెంపొందించాలని గురూజీ ఎప్పటికప్పుడు ఇచ్చే సందేశం యువతకు మార్గదర్శకమని కొనియాడారు. గురూజీ జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోండు శంకర్ మాట్లాడుతూ రక్తదానం మహాదానమని, 1 యూనిట్ రక్తం పలువురి ప్రాణాలను కాపాడగలదని అన్నారు. ప్రమాదాలు, అత్యవసర వైద్య పరిస్థితుల్లో రక్తం ఎంత అవసరమవుతుందని ప్రతి ఆరోగ్యవంతుడు నిర్భయంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ పర్యవేక్షణలో శ్రీకాకుళం జిల్లా రెడ్ క్రాస్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని ప్రశంసించారు. అనంతరం జిల్లా రెడ్ క్రాస్ ఎంసీ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎం కళ్యాణ్ చక్రవర్తి, అందవరపు ప్రసాద్, డాక్టర్ జిఆర్ శ్రీకాంత్, ఏవో ఏ నరసింగరావు, బి సతీష్ కుమార్, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొత్త పంచాయతీ ఇస్తాను నేను ఊరికి. ఓకే సార్. అనకాపల్లి జిల్లా గోల్గొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామం నుండి సుమారుగా 2 కిలోమీటర్లు పంట పొలాలకు వెళ్లే రహదారి లేకపోవడంతో రైతులు అలాగే ఇబ్బందులు పడుతున్నారు. పండిన పంటను తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉందని, రహదారి లేక నెత్తిమీద పెట్టుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. రైతులంతా ఈ పరిస్థితి నుండి బయటపడడానికి ఒక్కొక్కరు 5,000 రూపాయల చొప్పున 1,00,000 రూపాయలు సొంత నిధులు వసూలు చేసుకుని రోడ్డు మార్గాన్ని ఏర్పరచుకోవడం జరుగుతుందని, రైతుల పరిస్థితిని గమనించి సభాపతి అయ్యన్న పాత్రుడు గానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గానీ సీసీ రోడ్డు లేక గేవల్ రోడ్డు గానీ మంజూరు చేసినట్లయితే రైతులంతా వారికి రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి సిహెచ్ నాగాపురం, గోల్గొండ మండలం, అనకాపల్లి జిల్లా. ఏంటంటే మా గ్రామంలో సుమారుగా 2,000 ఎకరాల భూములు ఉన్నాయి ఇటుపక్క.
ఈ భూములు అన్నిటికీ కూడా తోవకి చాలా ఇబ్బంది పడుతుంది. రహదారి లేదు. లేక మేము అందరమే రైతులందరమే 5,000 ఇవ్వగలిగిన వాళ్ళు వెయ్యేసి ఇలా వేసుకుని రూట్ తయారు చేసుకున్నాం. సుమారుగా 2 కిలోమీటర్ల దూరం ఉందండి చేనుకి ఊళ్ళకి వెళ్ళడానికి. ఊళ్ళోకి వెళ్ళడానికి ఏ పంట పండాలన్నా పట్టుకెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు పడుతూ బుర్ర మీద మోసుకొని వెళ్ళవలసి వస్తుంది. మన శాసనసభ్యులు అయ్యన్న పాత్రుడు గారు, మన స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు ఏవైనా మనకు చేనులోకి వెళ్ళడానికి సిమెంట్ రోడ్డు కానీ ఏదో ఒకటి రోడ్డు కొంత నిధులు ఇచ్చినట్టయితే గ్రావెల్ రోడ్లు సిమెంట్ రోడ్డు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటే శ్రీవారికి రుణపడి ఉంటామని చెప్పేసి రైతులు అందరమే కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మాది గొలుగొండ మండలం సిహెచ్ నాగపురం, అనకాపల్లి జిల్లా. ఇలాగా నాగపురం నుంచి రావులపల్లి వరకు ఉన్న పొలాల్లో ఉన్న జనాలందరూ చాలా ఇబ్బందికి గురవుతున్నారు. పొలాల్లో జీడిపిక్కలు కానీ వరి కానీ తెచ్చుకోవడానికి తోవ లేకుండా మోసుకొని వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి రైతులందరూ మనసు 5,000 వేసుకుని ఒక 1,00,000 రూపాయల వరకు పని చేయించుకోగలిగాము. ఇది మాతో సరిపోయే పని కాదు కాబట్టి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారిని కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇది స్పందించి మాకు ఏదైనా గ్రావెల్ రోడ్డు కానీ సీసీ రోడ్డు కానీ ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. జగ్గంపేటలో దళిత క్రైస్తవ ఐక్యవేదిక గర్జన సభను జయప్రదం చేయండి. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న దళిత క్రైస్తవ ఐక్యవేదిక బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ముమ్మడివరపు చిన్న సుబ్బారావు పిలుపునిచ్చారు. గురువారం జగ్గంపేటలోని జాన్ వెస్లీ నివాసంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సభ నిర్వహించనున్న పరిణయ ఫంక్షన్ హాల్ను దళిత క్రైస్తవ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ భారీ బహిరంగ సభకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా విచ్చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చిన్న సుబ్బారావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుపై గలం 1950 నాటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మరియు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ తీర్పు నేపథ్యంలో మాలమాదిగలు దళిత క్రైస్తవులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని సుబ్బారావు పేర్కొన్నారు. 100 ఏళ్లుగా కులమతాల పేరుతో దళితులను ఆలయాలకు అధికారాలకు దూరం చేశారని, నేడు ఆ విభేదాలను పక్కన పెట్టి మాలమాదిగ దళిత క్రైస్తవులు ఒకే వేదికపైకి రావాలని కోరారు. చలో జగ్గంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దళిత క్రైస్తవ సోదరులందరూ రాజకీయాలకు అతీతంగా ఈ చలో జగ్గంపేట కార్యక్రమంలో పాల్గొని ఐక్యతను చాటాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాస్టర్ అసోసియేషన్ జిల్లా నాయకులు కె జాన్ వెస్లీ, బీఎస్పీ నాయకులు జుత్తుక నాగేశ్వరరావు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట ఇన్ఛార్జ్ సాదె నరేంద్రబాబు, జాతీయ ముఖ్య సలహాదారులు దూలపల్లి వెంకటరమణ, కాకినాడ జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు అనంతవరపు రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశానికి ముందుగా మీ అందరికి కూడా నా యొక్క జైభీం తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క మీడియా సమావేశంలో ముందుగా మాట్లాడినటువంటి చిన్నమాది సుబ్బారావు అన్న గారికి నా జైభీం తెలియజేసుకుంటూ, రేపు మే 26న జరగబోయే దళిత క్రైస్తవ ఐక్యవేదిక సభకు దళిత క్రైస్తవులుగా ఉన్నటువంటి పాస్టర్లందరూ కూడా, అలాగే దళిత క్రైస్తవులు ఎవరైతే చర్చికి వెళ్తున్నారో, ఎవరైతే క్రైస్తవత్వం తీసుకుని ముందుకు సాగుతున్నారో వీళ్ళందరూ కూడా రేపు మనకి జరగబోయే ఈ ఎస్సీ హోదా అనే దాన్ని మనందరం కూడా అడ్డుకోవాలని, దానిపై మన గళాన్ని గట్టిగా తెలియపరచాలంటే మనందరం ఏకదాటిగా రేపు జరగబోయేటటువంటి ఆ మీటింగ్కి అందరం కూడా విచ్చేసి మన అందరి యొక్క గళాన్ని కూడా మోడీ గారి దగ్గర దాకా వెళ్ళేలాగా మనందరం కూడా ప్రయత్నం చేసి, ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు, అలాగే మాల మహానాడు నాయకులు, వీళ్ళందరూ కూడా దళిత నాయకులు అందరూ కూడా కలిసి వచ్చి రేపు ఈ యొక్క మీటింగ్ సక్సెస్ చేయాలి. మన యొక్క హక్కులను మనం కాపాడుకోవాలంటే, మనందరం ఎంత సంఘటితంగా ఉన్నామో తెలియజేయాలంటే మనందరం ఏకమవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి మనకు సపోర్ట్గా మరి మందా కృష్ణమాదిగన్న గారు కూడా మాలమాదిగలపై జరుగుతున్నటువంటి ఈ యొక్క అన్యాయాన్ని వారు ఎండగట్టడానికి, అలాగే వారు బయటకు తీసుకెళ్ళడానికి, ఎందుకంటే వారు రిజర్వేషన్లో కూడా వారు ముందుండి మరి అది సాధించినటువంటి ఘనత ఆయనకే దక్కింది. కాబట్టి అటువంటి వారు ఈ యొక్క రెండు కులాల్లో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే, దాన్ని నిర్వీర్యం చేయాలంటే మందా కృష్ణమాది గారు, అలాగే దళపతి విజయ్ కుమార్ గారు, అలాగే పివి సునీల్ కుమార్ గారు, ఈ ముగ్గురు కూడా మరి ఈ యొక్క దళిత జాతులపై పోరాడేటటువంటి విధానాన్ని చూసి మనందరం కూడా
ముందుకు రావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. మనందరం కూడా ఏకదాటుకుంటే ఏ దానినైనా సరే మనం సాధించవచ్చదని ఈ ముగ్గురు ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి వాళ్ళకి మనం సపోర్ట్గా ఉండి వాళ్ళ ముందుకు తీసుకెళ్ళి మన హక్కులు మనం కాపాడుకోవాలి. కాబట్టి ఈ యొక్క సమావేశంలో మనందరం కూడా రేపు జరగబోయే ఈ మీటింగ్ అందరం కూడా ఐక్యతగా మాదిగా అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ మీటింగ్కి రావాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ రోజున చాలా మరి మంచి శుభ పరిణామం. ఎందుకనంటే మా పోరాటం ఒంటరిగా ప్రారంభించాం. దళిత క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు జగ్గంపేట నియోజకవర్గం నుండి మొట్టమొదటిగా చెలో ఆకుడని మేము పిలిపేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రం అంతా ఈ జగ్గంపేట నియోజకవర్గం మీద చూసేలాగా మా నాయకత్వం అంతా మేము సంఘటితం అయ్యాం. ఈ రోజున మా నాయకత్వాన్ని బలపరచుకోవడానికి దళిత క్రైస్తవుల యొక్క ఐక్యత మరి ఎంత సంఘటితంగా ఉందనేటువంటి విషయాన్ని సమాజానికి తెలియపరచడానికి ఈ నెల 26వ తారీఖున మన జగ్గంపేటలో పరిణయ ఫంక్షన్ హాల్లో మరి ఒక ఐక్య వేదిక, దళిత క్రైస్తవుల ఐక్య వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున వివక్షకు గురవుతున్న వర్గాలు ఏమైనా ఉన్నాయంటే కేవలము ఈ దళితులుగా పిలువబడుతున్నటువంటి ప్రధానమైన వర్గాలు మాదిగలు. ఈ రోజున ఎస్సీ ఉపకులాల్లో 59 ఉపకులాలు కూడా ఈ వివక్షకు గురవుతూ ఉన్నాయి. ఈ రోజున పెద్దలు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో మాదిగైనటువంటి భేదాభిప్రాయం లేకుండా దళితులందరూ కూడా సంఘటితంగా ఏదైతే మన సమాజం మీద వివక్షకు గురవుతున్నామో, అణిచివేత గురవుతున్నామో దాని మీద మనం ఖచ్చితంగా పోరాడాల్సిన సమయం వచ్చిందని ఈరోజు మేము అందరం కలిసి సంఘటితంగా ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. చేతులు జోడించి బ్రతిమాలుతూ ఉన్నాను. జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళితులు, ప్రత్యేకంగా దళిత క్రైస్తవులు వర్గ విభేదాలు పక్కన పెట్టి మరి ముఖ్యంగా కాకినాడ జిల్లాలో ప్రతి ఒక్క దళితులు కూడా హలో క్రైస్తవ చెలో జగ్గంపేట అనేటువంటి ఒక నినాదంతో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. విభేదాలు పక్కన పెట్టి, మనకున్న తారతమ్యాలు పక్కన పెట్టి మనందరం కలిసి సంఘటితంగా ఒక అడుగు ముందుకేద్దాం. ఖచ్చితంగా మన పెద్దల నాయకత్వంలో 70 సంవత్సరాల పోరాటం ఇది. ఈ రోజున దేవుడు మన చేతుల్లో ఈరోజు ఒక ఆయుధంగా మనం అందరం కలిసి పోరాడేటువంటి విధానం వచ్చింది. కాబట్టి మన పెద్దలు చేయలేని పని ఈరోజు మనందరం కలిసి ఈ యొక్క 1950లో ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చారో దాన్ని రద్దు చేయాలని, కుదిరితే సవరణ చేయాలని. ఎందుకంటే సిక్కులకి 1956లో సవరణ చేశారు, బౌద్ధులకి 1990లో సవరణ చేశారు. కనీసం ఈ సంవత్సరంలో మా దళితులకు ఉన్నటువంటి ఆ సంఖ్యలను తీసివేసి ఆర్టికల్ 25 ప్రకారంగా మత స్వేచ్ఛ కల్పించాలని విన్నవించుకుంటూ దానికి దిశగా మా ఐక్యతను చాటడానికి ఈ 26వ తారీఖు కార్యక్రమం తలపెట్టాం. కాబట్టి మరి పెద్దలందరూ, మరి ఎంఆర్పిఎస్ నాయకులు, మాల మహానాడు నాయకులు, మరి ముఖ్యంగా దళిత క్రైస్తవులందరూ కూడా వేలాదిగా తరలి రావాలని మీ అందరికి ఆహ్వానం తెలియపరుస్తున్నాం. రోజుకొక సమావేశం చెప్పిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు దళిత క్రిస్టియన్ సమస్య మీద సుప్రీంకోర్టు తీర్పు మీద స్పందిస్తూ మరి ఎస్సీలుగా ఉండబడి ఎస్టీలుగా ఉండబడే దళిత క్రైస్తవులు పాస్టర్ అనే వ్యక్తి ఎవరైనా వారి మత స్వేచ్ఛని హరించే విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి ప్రభుత్వాలు మన ఓట్లేసి నెగ్గించిన అది వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ మరి వీళ్ళందరూ కూడా మౌనంగా ఉన్నారంటే మరి కేవలం పాస్టర్లుగా ఉండి దళిత క్రైస్తవులుగా ఉన్న మన ఓట్లే వీళ్ళకి అవసరమా? మన మత స్వేచ్ఛ, మన ఆలోచనలు, మన దేవుడు, మనం ప్రవర్తించే మన జీవన విధానాన్ని కూడా వాళ్ళే మనుగడ సాగించే విధంగా మరి ఇటువంటి ఉక్కుపాతం దాటి దాని మీద దళిత క్రైస్తవులందరినీ ఏకం చేసే విధంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ నెల 26వ తారీఖున జగ్గంపేట రాబోతున్నారు. మరి దానికి అన్నకి సపోర్టుగా ఐఎస్ విజయ్ కుమార్ గారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు, అలాగే అన్న అంబేద్కర్ మిషన్ చైర్మన్ వ్యవస్థాపకులు పివి సునీల్ గారు కూడా మరి వీళ్ళు నిజమైన అంబేద్కర్ వాదులు. మరి అంబేద్కర్ వాదంలో మాదిగలు అనేది 2 కులాలే కానీ సమస్యలు అనేవి, అవసరాలు అనేవి ఈ దళిత జాతికి సమస్య ఉత్పన్నమైనప్పుడు కలిసి పోరాడాల్సిన సమయాన్ని మరి వీళ్ళు ముగ్గురు స్వాగతించినందుకు నిజంగా ముగ్గురికి నిజంగా పాదాబంధనం తెలియజేయాలి. ఎంతోమంది దళిత నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. కానీ వీళ్ళ ముగ్గురులో స్పందించి ముందుకు వచ్చి మాట్లాడిన తీరు మరి నిజంగా ఈ టైంలో మనల్ని నడిపించడానికి ముందుకు వచ్చిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి, ఐఏఎస్ విజయ్ కుమార్ గారికి, సునీల్ కుమార్ గారికి, ఇంకా వీరితో పాటు కలిసి వచ్చే ఎంతమంది నాయకులైనా
మనం కలిసి వచ్చే మార్గం మనం చేసుకుందాం. ఇక 26వ తారీఖు జరిగే సభ నవ్వుతోన్న భవిష్యత్తు అన్నట్టు మాదిగలుగా ఉండబడే పాస్టర్లు, మనం బోధించబడుతున్న సంఘాలు, మనం బోధించబడుతున్న బోధకులుగా ఉన్న మనమే మరి ఉండబడే సంఘస్థులకి, విశ్వాసులకి మన ఈ సమస్య మీద బోధ విన్నవించాల్సిన బాధ్యత ఉంది. కానీ ప్రతి పాస్టరు వాళ్ళకన్నా పిల్లలకి భవిష్యత్ తరాలు రాబోయే రిజర్వేషన్ ఫలాలు కూడా, అంటే రాజ్యాంగ ఫలాలు మనకు అందకుండా చేసే దుర్మార్గమైన చర్య. మరి గుడికి వెళ్తే మీ సర్టిఫికేట్ రద్దు చేస్తాం, మీ పెళ్ళిళ్ళు చేసుకుని రద్దు చేస్తామంటే మరి అగ్రకుల పాస్టర్లుగా ఉండబడే ఈ సంఘంలో ఉన్న వారికి లేని ఆంక్షలు మరి దళిత క్రైస్తవులు ఎస్టీలకే పెడతామంటే ఇది కావాలని కేవలం ఒక మతం పేరు చెప్పి దళిత జాతిని ఇంకా సమాజానికి దూరం చేస్తూ. అనకాపల్లి జిల్లా సబ్బవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మన రిజిస్ట్రేషన్ మన బాధ్యత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఐజీ జి బాలకృష్ణ, జిల్లా రిజిస్ట్రార్ కె మన్మథరావు పాల్గొని ప్రజల రిజిస్ట్రేషన్ సంబంధిత సందేహాలు నివృత్తి చేశారు. నిషేధిత భూములు, ఇనాం భూములు, అధిక మార్కెట్ రేట్లు, సర్వర్ సమస్యలపై ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సర్వర్ సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్ ఆలస్యాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రతి మంగళవారం, శుక్రవారం జిల్లాలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు, మరి ముఖ్యంగా రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ, మేము ప్రజలకి నిరంతరం సేవలు అందిస్తుంటాము, రిజిస్ట్రేషన్ సేవలు అందిస్తుంటాము. దీనిలో భాగంగా దీనిలో మార్పులు, అటు పబ్లిక్ డేటా ఎంట్రీ అని వారి డాక్యుమెంట్ వారే డేటా ఎంట్రీ చేసుకునేటట్టుగా, అలాగే నిర్దేశించిన టైంలోనే వారు ఆఫీస్కి వచ్చే రిజిస్ట్రేషన్ సేవలు పొందేటట్టుగా ఉండటానికి టైం స్లాట్ విధానము, అలాగే ఆన్లైన్లోనే మరి ఒక ఆస్తి యొక్క మార్కెట్ వాల్యూ, దాన్ని నిషేధ జాబితా యొక్క వివరాలు ఇవన్నీ పొందుపరిచి ప్రజలకి మరింత సులభంగా రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ సర్వీస్ అందించడానికి గవర్నమెంట్ వారి ఇచ్చిన ఆదేశాలను ఎప్పటికప్పుడు పాటిస్తూ సేవల్ని మరింత సులభతరంగా చేస్తూ ప్రజలకు అందుబాటు చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. అలాగే ఈ రిజిస్ట్రేషన్ సేవలు పొందేవారే కాకుండా జనరల్ పబ్లిక్ వారి సమస్యలు తీర్చడానికి అటు గవర్నమెంట్ వారు PGRS సిస్టమ్ని తెచ్చారు. దానిలో ఎప్పటికప్పుడు వచ్చిన సమస్యల్ని మేము ఎప్పటికప్పుడు దానికి నిరంతరం దాని సమాధానం అందిస్తూ పబ్లిక్కి దిశనిర్దేశం చేస్తున్నాము. అయితే మా శాఖ పరంగా ప్రజలకి మరింత చేరువయ్యే ఉద్దేశంతో ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ప్రజలు పొందుతున్న రిజిస్ట్రేషన్ సర్వీసెస్లో వారికి ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని క్లారిఫై చేయడం, అలాగే వారు డౌట్స్ క్లారిఫై చేస్తూనే వాళ్ళు చేసుకునే రిజిస్ట్రేషన్ మీద ఒక దిశానిర్దేశం చేసి ఇక్కడ అందిస్తున్న సర్వీసెస్ అన్నిటి మీద వారికి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అనకాపల్లి జిల్లాలోని ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అయితే రెగ్యులర్గా అటు PGRS ద్వారా రెగ్యులర్గా మేము ప్రజల సందేహాలని నిష్పత్తి చేస్తూనే ఈ కార్యక్రమాన్ని మరింత చేరువయ్యే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా మరి ప్రజలకు ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేసుకునే దానిలో వారికి ఉన్న ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే దాన్ని క్లారిఫై చేయడం, అలాగే ఏదైనా 22A ఉంటే నిషేధ జాబితాలో ఉంటే దాన్ని ఎలాగ వారు సరి చేసుకోవచ్చు దాని మీద దిశానిర్దేశం చేయడం, మార్కెట్ వాల్యూస్ ఏమైనా వారికి డౌట్స్ ఉంటే దాన్ని ఎలా సరి చేసుకోవచ్చు దిశానిర్దేశం చేయడం, వీటి మీద ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందండి. ప్రజలకి సులభతరంగా అతి తక్కువ సమయంలోని సేవలు అందించడం అనేది మా ముఖ్య ఉద్దేశం. సో ఈ కార్యక్రమంలో ఇప్పుడు ప్రజల నుంచి వచ్చిన అర్జీలు స్వీకరించి వారికి మేము తగు సూచనలు చేసి వారికి వీరంతా సహాయపడేటట్టు ఉండేటట్టుగా చేయడం మా బాధ్యతగా భావిస్తాం. పోలవరం జిల్లాలోని ప్రతి గ్రామంలో ప్రతి పౌరుడు కుటుంబాలకు సంబంధించిన వివరాలు ఇంటింటికి వచ్చి ఎన్యూమరేటర్స్కు తెలియచేయాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం రాజవొమ్మంగి మండలంలోని మారుమూల లోతట్టు ప్రాంతమైన లోదొడ్డి పంచాయతీలోని కిండంగి గ్రామాన్ని పోలవరం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించి ఆయా గ్రామాల్లోని స్థితిగతులు పరిశీలించారు. ఇదే క్రమంలో 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే
జనగణన సెన్సెస్ను ప్రజలు ఏ విధంగా అవగాహన కల్పించనున్నది జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ మాట్లాడారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ జనరల్ డిఎన్వి రమణ, రాజవొమ్మంగి తహసీల్దార్ ఏ సత్యనారాయణ, ఎంపీడీఓ యాదగిరి, ఈశ్వర్రావు, ఈఈలు ఐ శ్రీనివాసరావు, రవికుమార్, సింగయ్య, మాజీ సర్పంచ్ లోత రామారావు, డాక్టర్ పావని, సబ్ ఇన్స్పెక్టర్ చిన్నిబాబు, ఏపీడీఎల్ రాంబాబు, ఉపాధి హామీ పథకం ఏపీఓ బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే 3,000 రూపాయలు ఇచ్చి ఈ వాటర్కి ఒక ఆపరేటర్ని పెట్టారు. గ్రామం మొత్తం మీద 3,000 రూపాయలు 4,000 రూపాయలు ఎంత ఖర్చు పెట్టారు? ఇప్పుడు ఆ 3,000 రూపాయలు నేను చేయాలనుకోండి, అది మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి లేకపోతే అమరావతికి వెళ్ళి రావాలి. సో నేను మీకు ఇవ్వడానికి కాదు. ఒకసారి పెందుర్తిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు భారీ బహిరంగ సభలను తగ్గించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపును టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గౌరవించాలని కోరారు. లక్షలాది మందితో సభ నిర్వహించడం వల్ల వేలాది వాహనాలకు పెట్రోల్, డీజిల్ వృధా అవుతుందని, దేశం ఇంధన కొరత ఎదుర్కొంటున్న ఈ తరుణంలో ఆన్లైన్ ద్వారా మహానాడును జరుపుకోవడమే ఉత్తమమని సూచించారు. అంతేకాకుండా ప్రభుత్వ ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలని లేదా పార్టీ చిహ్నమైన సైకిల్పై ప్రయాణించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. రాజధాని ఢిల్లీ ప్రభుత్వం కూడా ఇప్పటికే వర్క్ ఫ్రం హోమ్, మెట్రో ప్రయాణాలను ప్రోత్సహించిందని గుర్తు చేశారు. ప్రధాని మోదీపై గౌరవంతో నెల్లూరు మహానాడు ఏర్పాటును వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పప్పూర్ నికుంజ్, పీతల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు పెందుర్తిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం, ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలిపించారో దీన్ని అన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు ఆచరించాల్సిన సమయం ఆశ్రమని చెప్పి మనం చేస్తున్నాం. మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఏదైతే రేపు తెలుగుదేశం పార్టీ 27, 28, 29 మహానాడు నిర్వహిస్తుందో దాన్ని రద్దు చేయమని, ఆన్లైన్ ద్వారా చేయమని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ప్రధానమంత్రి గారు బహిరంగ సభలు, గుమ్మిగూడు వద్దని చెప్పారు కాబట్టి ఇవాళ పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుంది కాబట్టి మీరు లక్షలాది మందితో వాహనాలు తరలించి దీనివల్ల ప్రజలకి అసౌకర్యం కల్పించడంతో పాటు ఇంధన కూడా అసౌకర్యం కలుగుతుంది కాబట్టి దయచేసి ప్రధానమంత్రి గారు పిలుపుని గౌరవించమని చెప్పి మేము మంత్రి నారా లోకేష్ మరియు టీడీపీ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ని కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు మనం చూసినట్లయితే ఢిల్లీ ప్రభుత్వం నిన్నే ముఖ్యమంత్రి గారు ప్రతి సోమవారం అధికారులని మెట్రో ట్రైన్ రమ్మని చెప్పి పిలిపించారు. అలాగే మహారాష్ట్ర సీఎం గారు మోటార్ సైకిల్ మీద ఆయన నడుపుకుంటూ వెళ్ళారు. అంటే దేశం వేళ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. మరి ఈ సమయంలో నేను ఈ ప్రభుత్వాన్ని కోరేది ఒకటేంటంటే, మరి ఇచ్చే మెసేజ్ని ప్రజలకు చేరాలంటే మనం ఆచరించాలి. అలాగే నిన్న కూడా మంత్రి పార్థసారథి గారు మాట్లాడుతూ కూడా మంత్రుల్ని, ఎమ్మెల్యేలు కూడా కాన్వేలు తగ్గించమని చెప్పి పిలుపుకోవడం జరిగింది. నేను ఒకటే కోరుతున్నారు, కాన్వేలు కాదు, మన పార్టీ చిహ్నమైన సైకిల్ పైన వెళ్తే ఒక నూతన మెసేజ్ ఇచ్చడం అవుతుంది. డెఫినెట్గా ఇవాళ ఇంధనం కొరతని మనం నివారించడం అవుతాం మనం చేస్తాం. అలాగే ఏదైతే ప్రధానమంత్రి గారు ఇవాళ బంగారం కొనొద్దంటున్నారు, అలాగే ఫెస్టివల్స్ని అన్నీ తగ్గించమంటున్నారు. అన్నీ ప్రజలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఏదో ముప్పు ఉందనేది అర్థమవుతుంది ప్రధాని గారి మాటల్లో. మరి ఒకటే కోరుతున్నారు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. అందువల్ల ఎవరు కూడా మీ పరిసరాలు దాటి వెళ్ళొద్దని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ఇది దేశ ప్రధాని, మన భవిష్యత్తు కోసం, మన కోసం ఆయన మాట్లాడుతున్నారు తప్ప ఆయన ఇతర ప్రజల కోసం కాదు. అందుకే మంత్రి నారా లోకేష్కి ఇది మీకు ఒకటే నేను సూచన చేస్తాను, మన ప్రగతి కోసం మహానాడిని రేపు రద్దు చేసి ఆన్లైన్ ద్వారా నిర్వహించడం కోరుతున్నాం. డిఫరెంట్గా ప్రజలకి అసౌకర్యం కలగకుండా చూడడం కోరుతున్నాను. అలాగే మన పార్టీ చిహ్నమైన సైకిల్తో ప్రయాణించి ఒక నూతన అధ్యాయానికి నాదం కోరుతున్నాను. ఈవేళ రాష్ట్రంలో ఎన్నో సమస్యలతో అడ్మిట్ సరే ఇవాళ ప్రధాన సమస్య గ్యాసు, పెట్రోల్, డీజిల్. ముఖ్యమంత్రి గారు మొన్నే చెప్పారు త్వరలో మనం కొత్త రాబోతుందని. దయచేసి ఇలాంటి కొత్త రాకుండా నివారణ చేపట్టుకుంటున్నాను. రేపు మహానాడిని రద్దు చేసి ఆన్లైన్ చేయమని చెప్పి తెలుగు శక్తి డిమాండ్ చేస్తుంది. వికలాంగుల హక్కుల వేదిక ధర్నా తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు ప్రత్యేక దివ్యాంగుల సంక్షేమ కార్యాలయాలను ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడలో
జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పలివెల రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కండవిల్లి భరత్ కుమార్, జాతీయ కార్యదర్శి ముత్యాల పోసి కుమార్లు మాట్లాడుతూ ఇటీవల ప్రకటించిన బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ విషయంలో శారీరక దివ్యాంగులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఆయా శాఖలకు మరోసారి నోటీసులు అందించి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. అలాగే దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంపై ఉద్యోగ సంఘాల పేరుతో పెత్తనం చెలాయిస్తున్న బయట వ్యక్తులను అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే దివ్యాంగుల సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, లేకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల వేదిక జిల్లా ఉపాధ్యక్షులు ర్యాలీ సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఫకీర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్యవతి, జిల్లా బదరుల సంఘ నాయకులు శివ, దివ్యాంగ సంఘ నాయకులు బుంగ సత్యబాబు, ప్రసాద్, సూర్యబాబు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ముత్యాల పోస్ కుమార్. నేను వికలాంగుల హక్కుల వేదిక జాతీయ కార్యదర్శిగా వర్క్ చేస్తున్నాం. ఈ రోజున ఇలా వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం ముట్టడికి మేము పాల్గొనడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ రోజున వికలాంగుల సంక్షేమ శాఖ వారు చాలా డిపార్ట్మెంట్లకి ఉద్యోగాలు ఇవ్వండి అని లెటర్లు పెట్టిన చాలా డిపార్ట్మెంట్ల నుంచి ఉద్యోగాలు అయితే వారు మాకు లేవు అని చెప్పి రాసి ఇచ్చి ఉన్నారు. వారిపై మేము ప్రధానమైన డిమాండ్ ఏం చేస్తున్నామంటే, వికలాంగులు మీ దగ్గర ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలకు పనికి రాకపోతే వారందరిపై కూడా దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం వారిపై సెక్షన్ 92A ప్రకారం అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి ఆ డిపార్ట్మెంట్లపై అని చెప్పి ప్రధానమైన డిమాండ్తో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఆర్థోపెడిక్ వికలాంగులకి 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు దగ్గర పడుతున్న రిక్రూట్మెంట్లో 2 ఉద్యోగాలు 1 ఉద్యోగాలు ఉంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న లక్షలాది మందికి ఎప్పుడు న్యాయం జరుగుతుందని మేము వేడుకుంటున్నాం. సార్, మీరు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా వికలాంగుల సంక్షేమ శాఖ వారు ఎందుకు పోస్టులు తీసుకోవట్లేదు, వాళ్ళపై ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదని మేము చెప్తున్నాం. కోనసీమ జిల్లా ఏర్పడింది, రాజమండ్రి జిల్లా ఏర్పడింది. కోనసీమ జిల్లాకి మొత్తం 170 నుంచి 200 ఆఫీసులు వచ్చినాయి. రాజమండ్రికి 200 నుంచి 300 ఆఫీసులు వచ్చినాయి. కానీ వాళ్ళ దగ్గర ఉద్యోగాలు ఎందుకు లేవు? వాళ్ళకి రికమెండేషన్లకి వాళ్ళ యొక్క చుట్టాలకి బంధువులకు ఉద్యోగాలు ఉన్నాయి, కానీ మా వికలాంగులకు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర పోస్టులు లేవని చెప్పి వాళ్ళు లెటర్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని. అలాగే మాకు చాలా అన్యాయం జరిగింది. మాకు ఇక్కడ వయసులు అయిపోతున్నాయి. మీరు ఎప్పుడు ఉద్యోగాలు చేస్తారో, మాకు ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారో, ఎప్పుడు మేము మా కుటుంబాలతో బతుకుతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. ఇప్పటికైనా సరే మాకు ఉద్యోగాలు ఇవ్వని అధికారులపై మీరు అట్రాసిటీ కేసులు నమోదు చేయించండి, లేకపోతే వాళ్ళ కార్యాలయం వద్ద మేము భిక్షాటన చేస్తాం. మేము అందరం కూడా మా కుటుంబాలతో వచ్చి ఏడీ ఆఫీస్ దగ్గర ఆత్మాహుతి చేసుకోవడం తప్ప మాకు ఇంకా మార్గం లేదని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లుగా ఆనాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని బలమైన శక్తి చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దారని, అదే స్ఫూర్తితో అభివృద్ధి సంక్షేమం రెండింటికి సమాన ప్రాధాన్యతతో నవ్యాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తోందని, మనం సాధించిన విజయాలను నిరంతరం సమీక్షించి భవిష్యత్ ప్రణాళికపై దృష్టి పెట్టి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తుని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమం పార్టీ శ్రేణుల మధ్య ఘనంగా జరిగింది. సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి జెండా మోస్తున్న ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా నిలిచిందన్నారు. ఒకవైపు పార్టీని బలోపేతం చేస్తూ మరోవైపు నియోజకవర్గ అభివృద్ధిపై తుని, తొండంగి, కోటనందూరు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పలు తీర్మానాలను ఆమోదింపజేశారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలను, అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పదంలో నడిపించి పార్టీకి మరింత విశ్వాసపాత్రులుగా ఉండే విధంగా చేయాలని కార్యకర్తలకు, నాయకులకు తెలిపారు. మీరంతా కూడా చాలా మంది వరకు పసుపు చొక్కాలు వేసుకొని వచ్చారు. బట్ అక్కడక్కడ కూడా నాకు తెలుగు చొక్కాలు కనిపిస్తున్నాయి. నాన్నగారు ఎప్పుడు చెప్తారు, ఎన్టీఆర్ గారి టైంలో మహానాడు జరిగినప్పుడు ఎక్కడైతే తెలుగు చొక్కా కనిపించిందో అక్కడే ఆ చొక్కాని తీసి పసుపు నీళ్ళల్లో ముంచి మరీ తీసి వేయించారు. సో నెక్స్ట్ టైం ఈసారి నేను ఇదే అనుకున్నాను, ఇదే చేయాలనుకున్నాను. నాన్నగారిని అడిగితే వదిలేలే, ఈసారికి నెక్స్ట్ టైం పట్టుకు పసుపు చొక్కాలు వేసుకొస్తారని చెప్పి పొద్దునే ఫోన్ చేశాను నాన్నగారు. నాన్న, నేను అక్కడ ఒక డబ్బా పెడతాను, పసుపు నీళ్లు పెడతాను, పసుపు చొక్కం తెల్ల చొక్కం ముంచి వేపిస్తాను అని. నాన్నగారు అన్నారు, వదిలే, నెక్స్ట్ టైం తీసుకో, నెక్స్ట్ టైం వాళ్ళు వేసుకొని వస్తాను పసుపు చొక్కాలు అందరూ. సో కాబట్టి నెక్స్ట్ టైం అందరూ ఒక్క తెలుగు చొక్కా కూడా కనపడకుండా మొత్తం అంతా పసుపు మోయం అయిపోవాలి నెక్స్ట్ మహానాడికి. ఇంకా స్పీచ్కి వస్తే వేదిక మీద ఉన్న పెద్దలకు, అలాగే తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులకు, కార్యకర్తలకు, మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మన పార్టీ పండుగ మహానాడు 2026 కార్యక్రమం మీ అందరి మధ్యలో జరుపుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. సమాజమే దేవాలయం,
ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఆ రోజు శ్రీ నందమూరి తారక రామారావు గారు టీడీపీ పార్టీని వ్యవస్థాపించి ఇవాటికి 42 సంవత్సరాలు పూర్తయినవి. సమాజ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడం అనే మహోత్తర లక్ష్యంతో ముందుకు సాగుతున్న మన పార్టీకి మహానాడు కొత్త దిశను, ఉత్సాహాన్ని అందిస్తుంది. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకుంటూ సంక్షేమం మరియు అభివృద్ధి అనే 2 కళ్ళతో పాలన సాగించాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించారు. అదే సంకల్పంతో మనమంతా కూడా ముందుకు సాగాలి. ఈ మహానాడు పండుగ కేవలం ఒక కార్యక్రమమే కాకుండా మనమందరి ఆత్మ పరిశీలనకు వేదిక కావాలి. మన విజయాలను సమీక్షించుకుంటూనే ఇంకా చేయవలసినటువంటి భవిష్యత్తు కార్యాచరణకు మార్గదర్శనం కావాలి. ఈ మహానాడు ద్వారా తునిలో పార్టీ బలోపేతానికి అవసరమైన తీర్మానాలు చేసుకుని ప్రజలకు మరింత దగ్గరయ్యే విధంగా కార్యాచరణ రూపొందించాలి. యువత, మహిళలు, రైతులు, కార్మికులు మరియు మధ్యతరగతి ప్రజలు ఆశయాలు నెరవేర్చే విధంగా మన ప్రయాణం కొనసాగించాలి. ప్రజల కష్టాలే మన కష్టాలుగా భావించి ప్రతి ఇంటి సమస్యను సొంత సమస్యగా పరిగణించి ప్రజలతో కలిసి నడిచి వారి సమస్యలకు పరిష్కారం చూపే విధంగా మనం ఇక్కడ నుంచి ముందుకు సాగాలి. ఇక్కడ ఆమోదించే తీర్మానాలు ప్రజల జీవితాలలో సానుకూల మార్పులు తీసుకొస్తాయని ఆకాంక్షిస్తూ ఈ మహానాడు కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఏర్పాటు చేసిన మా నాయకులు, కార్యకర్తలకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వార్షిక మహానాడు పండుగను తుని నియోజకవర్గంలో అధికారికంగా ప్రారంభిస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై ఎన్టీఆర్, జై తుని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రధాని మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపు మరియు సీఎం చంద్రబాబు ఆదేశాలతో పొదుపు మంత్రి పాటిస్తున్న పశ్చిమ ఎమ్మెల్యే. ప్రభుత్వం కేటాయించిన అధికారిక ప్రోటోకాల్ వాహనాన్ని పక్కన పెట్టి బ్యాటరీ వాహనంపై పర్యటించిన గణబాబు. అట్టహాసంగా కొత్తపేట నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే బండారు జన్మదిన వేడుకలు. సత్యానందరావు జన్మదినం సందర్భంగా ఆయన బర్త్డే కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన అభిమానులు. బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి జిల్లాలో పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేపట్టిన కాకినాడ జిల్లా కలెక్టర్. తుని మండల ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పాల్గొన్న హరీందర్ ప్రసాద్. దివ్యాంగుల సంక్షేమానికి, వారి ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల. పార్టీ కార్యాలయంలో 10 మంది విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం మంజూరు చేసిన స్కూటీలు పంపిణీ చేసిన నెహ్రూ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.